అయ్యగారు ఎవరో పోలీస్ ఇన్స్పెక్టర్ గారు వచ్చారు బాబు, తమరిని చూడాలంటున్నారు. దివాన్ గారు మరేం భయం లేదమ్మా, అవన్నీ నేను చూసుకుంటానుగా. ఇన్స్పెక్టర్ గారు మీరు వీళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలంటే వదిలిపెట్టకూడదు. వాళ్ళు ఇక్కడ గనక వస్తే పట్టుకుని మీకు ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, వస్తానండి. మరి నేను ఉంటాను ఇన్స్పెక్టర్ గారు. నమస్కారం అండి. దివాన్ గారు ఏమిటి పోలీసులు ఎందుకు వచ్చారు? ఏం చెప్పమంటావమ్మా, హత్యను గురించి వాళ్ళకేదో అనుమానం వచ్చినట్టు. అనుమానమా? అవునమ్మా, ఒక ప్రశ్న ఒక మాట అడగకూడనివన్నీ అడిగా. వాటన్నిటికీ సమాధానం చెప్పేసరికి నా తల ప్రాణం తోకొచ్చిందంటేనమ్మా. ఇప్పుడు ఎలా దివాన్ గారు? అదే తోచకు వస్తున్నానమ్మా. చూడమ్మా, ఈ రహస్యం బయటపడకుండా ఉండాలంటే మనం చాలా డబ్బు తెరిపించాల్సి ఉంటుంది. దివాన్ గారు ఎంత డబ్బు ఖర్చైనా సరే తాతయ్య ప్రాణాలు కాపాడండి, మీకు ఆ జన్మాంత రుణపడి ఉంటాను. ఆ రుణాల దాకా ఎందుకులేమ్మా, పాపాయ నువ్వు చెంపదెబ్బ కొట్టినా, తాతయ్య గారు నన్ను తుపాకీతో కాల్చబోయినా నాకు తప్పుతుందా మరి? ఇప్పుడు ఎందుకండి అవన్నీ? అలా అనుకునే చేస్తాను తల్లి, తప్పకుండా చేస్తాను. నిన్ను నడి సముద్రంలో విడిచి వెళ్ళిపోతానా? పైగా నాకు కాబోయే కోడలివి. వస్తానమ్మా. స్వాగతం, సుస్వాగతం. శ్రీ 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 రాజా రంగరాయ బహదూర్ వారి స్వయంవర మహోత్సవానికి విచ్చేసిన వధూమణులకు వారి తల్లిదండ్రులకు సుస్వాగతం. సంపన్నులు, గుణ విద్యా సంపన్నులు, సుందరులు అయిన శ్రీ రాజా వారి ఈ స్వయంవరం సాధారణమైంది కాదు. అందచందాలు, చదువు సంస్కారాలు మాత్రమే ప్రధానం కాదు. యోగం, జాతకరీత్యా యోగం ఉండాలి. శ్రీవారితో పాణిగ్రహణం జరిగే యోగం కల హస్తంగల కన్య కోసం వెతకటమే ఈ స్వయంవరంలోని విశేషం. వధువులంతా తమ తమ స్థానాల్లోనే నిలబడవచ్చు. శ్రీవారు స్వయంగా వచ్చి పరిచయం అడుగుతారు. ఈమె మిస్ మధుబ, శ్రీపురం జమీందారు గారి ఏకైక ఎంఏ. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఇంతకు ఆస్తి 15 లక్షలు సార్. నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. ఈమె కుమారి రాజేశ్వర్, సుప్రసిద్ధ కథకాలి డాన్సర్. బిఏ లిట్, విదేశాలు కూడా తిరిగి వచ్చి అందాల పోటీలో 2 సార్లు మిస్ ఆంధ్ర, మిస్ మద్రాస్ గా కూడా వచ్చింది. చిరకాలంగా మిమ్మల్ని దూరం నుంచే ప్రేమిస్తుంది. మీరు కాదంటే ఆ జన్మ అంతం. వివాహమే చేసుకోదా? ప్రాపర్టీ ఎంత? 23,50,000 సార్. నెక్స్ట్. నా అభిప్రాయం మనకు అన్ని విధాలా ఈ అమ్మాయి. సెక్రటరీ, 30 లక్షల ఆస్తి ఉన్న అమ్మాయి మాత్రమే నన్ను పెళ్లి చేసుకోవాలని నా జాతకంలో రాసి ఉంది. దాన్ని ఎవరు మార్చలేరు. అంతకు పైగా ఉన్న వాళ్ళని మాత్రమే చూపించు. డోంట్ వేస్ట్ మై టైం. నా ఆస్తి 35 లక్షలు. పేరు అనురాధ. ఈజ్ ఇట్? ఆఫ్ కోర్స్. నాకు కూడా జాతకరీత్యానే పెళ్లి కావాలనుంది. నా 35 లక్షల ఆస్తి అందుకోగలవాడే నాకు భర్త అవుతాడని చెప్పారు. ఇన్నాళ్లకు మీరు దొరికారు. బ్యూటిఫుల్ హ్యాండ్, ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్. సెక్రటరీ. yes sir. Let us proceed. నువ్వా? బంగారం లాంటి నా కలచర కొట్టావు. ఏటేటి
కలగొంటున్నావా? మరి 30 లక్షల అమ్మాయితో ముచ్చటైన కళ. పగటి కలలు కంటున్నమ్మయ్యా, గాలి మేడలన్నీ నువ్వు కట్టావయ్యా మావయ్యా 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 మావయ్యా. గలగల నవ్వేటి గంగమ్మ, బంగారు మేడలెన్నో కట్టానమ్మ. గంగమ్మ ఓ గంగమ్మ, గంగమ్మ ఓ గంగమ్మ. అందని కొమ్మకు నిచ్చెన వేస్తున్నాడు, అబ్బాయి ఏడాడో చూస్తున్నాడు. అందని కొమ్మకు నిచ్చెన వేస్తున్నాడు, అబ్బాయి ఏడాడో చూస్తున్నాడు. లక్షలు వచ్చేదాకా కాసుకున్నాడు, అందాక మోజులని దాచుకున్నాడు, అందాక మోజులని దాచుకున్నాడు. మావయ్యా మావయ్యా హై హై మావయ్యా మావయ్యా. పైసాలేంది దేవుడైన పలకరించడే, అసలు పలకరించడే. పైసాలేంది దేవుడైన పలకరించడే, అసలు పలకరించడే. చూసి చూడనట్టు మగం తిప్పుకుంటాడే, చూసి చూడనట్టు మగం తిప్పుకుంటాడే. 30 లక్షలు వచ్చే రోజు ఉన్నదే, నీకు నాకు జత లేదని రాసి ఉన్నదే. గంగమ్మ ఓ గంగమ్మ, గంగమ్మ ఓ గంగమ్మ. డాబు సరిగా కూసుంటే డబ్బులొస్తాయా, మాటలు దులిపేస్తుంటే మూటలొస్తాయా. డాబు సరిగా కూసుంటే డబ్బులొస్తాయా, మాటలు దులిపేస్తుంటే మూటలొస్తాయా. మావయ్యా నీ సంగతి తెలుసులేవయ్యా, పిచ్చి పిచ్చి ఏసాలు మానుకోవయ్యా, పిచ్చి పిచ్చి ఏసాలు మానుకోవయ్యా. మావయ్యా మావయ్యా హై హై మావయ్యా మావయ్యా. రంగడంటే అల్లాటప రంగడు కాడే, భలే రంగడు వీడే. రంగడంటే అల్లాటప రంగడు కాడే, భలే రంగడు వీడే. నలుగురిలో దర్జాగా వెలిగిపోతాడే, నలుగురిలో దర్జాగా వెలిగిపోతాడే. అత్త కొడుకు ఎంత వాడో అప్పుడు చూస్తావు, అబ్బో అబ్బో అని మెచ్చి జైలు కొడతావు. గంగమ్మ ఓ గంగమ్మ, గంగమ్మ ఓ గంగమ్మ. పగటి కొలలు పంటున్నమ్మయ్యా, గాలి మేడలన్నీ నువ్వు కట్టావయ్యా మావయ్యా 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 మావయ్యా. అపరాయిపోయింది నాయన. అమ్మ రాదమ్మ తల్లి, అయ్యయ్యో ఎంత పని జరిగింది అమ్మా. ఇంత చిన్న వయసులో నీకు ఎంత కష్టం వచ్చిందే నా తల్లి. ఆ మాయదారు దేవుడు ఆపించి నాకేనా పెట్టాడు గాడే అమ్మా. ఇప్పుడు నీకు లేకనా అండాడమ్మా రాధమ్మా. ఎంత ఘోరం జరిగిపోయిందమ్మా బాబు. బాధపడకే నా తల్లి, బాధపడకమ్మా. నేను నా కబురు విన్న దగ్గర నుంచి నా కాళ్ళు చేతులు ఆడలేదమ్మా. పరుగు 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 పడిపోయి వచ్చాను తల్లి ఇక్కడికి. రాధమ్మా అదిగా తల్లి, ఊరుకో అమ్మా ఊరుకో. కాయలు కాచిన చెట్టుకే దెబ్బలన్నట్టు మంచి వాళ్ళకే వస్తాయా అమ్మా కష్టాలండి. ఇలాంటి మొదలెట్టు పలకే కష్టం రాదే తల్లి. రాధమ్మ తల్లి, నేను వచ్చేసానుగా, ఇక ఈ ఇంటి పని పాటలు ఈ బెడదంతా నా నెత్తినేసుకుంటానమ్మా. నువ్వు తాతయ్యను మాత్రం జాగ్రత్తగా చూసుకో తల్లి, వదిలిపెట్టకమ్మా.
మామగారు మామగారు ఎక్కడ బాబు తమరు? అరే ఎవరూ కనిపిస్తారేమిటి? ఆర్కే రావుగా నీకు ఎలా కనిపిస్తావుగా మేము నీ కళ్ళు కాళ్ళ కింద ఉంటేను. బాగా చమత్కారం చేశారే మామగారు. అమ్మో ఎంత రంకె వేశారు మామగారు. రంకె కాదురా కుంక, సంగీతం. అవును, నువ్వు నా గదిలో ఎందుకు తిష్ట వేశావు? అవును, మీ గది తిష్ట వేశాను. కింద చాలా గది ఉన్నాయి నిక్షేపం లాంటి వ్యవస్థ. అగో గది కంటే గుడి భద్రం రా రామభద్రం. ముందు నీ వీపు చూసుకో. కాదురా బాబు, మన పిచ్చి. రక్షించండి 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 రక్షించండి. వచ్చావా వెర్రప్ప? నిన్ను రమ్మంటే వీరెందుకు వచ్చాడు? బుద్ధి లెక్క జబ్బు మనిషితో నీకు ఆటలా? అలా గడ్డి పెట్టండి బాబాయ్. పెడతా ఇద్దరికి కలిపి ఒకేసారి పెడతా గడ్డి.